అందరికీ నమస్కారం అండి. కొత్త క్రైమ్ స్టోరీలోకి స్వాగతం. ఈ కథ పేరు విడుదల. రచన ఎం ఉదయభాను గారు. చదువుతున్నది దేవి. ఆంధ్రజ్యోతిలో 2008లో ప్రచురింపబడింది. కథ నచ్చితే లైక్ చేయండి. ముంబై ఎయిర్పోర్ట్లో అరైవల్ లాంజ్ బయట పోలీసులు ఒక వ్యక్తికే ఎదురు చూస్తున్నారు. వారికి మరికొంత దూరంలో వివిధ టీవీ ఛానళ్ల మనుషులున్నారు. వివిధ పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్లతో సహా కిటకిటలాడిపోతోంది. మరికొద్ది క్షణాల్లో దుబాయ్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతుంది అనగా హడావిడి మొదలైంది. వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసులకు తలకు మించిన పనైంది. దుబాయ్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ప్రముఖ అండర్ వరల్డ్ డాన్ అబుల్ కలీం ప్రియురాలు మోనిషా అందులో ఇండియాకు వస్తోంది. ఆమెను అరెస్టు చేయడానికి హడావిడి అంతా. మోనిషా ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రాగానే ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. ఇక టీవీ ఛానళ్ల హడావిడికి అంతే లేదు. నువ్వు అబుల్ కలీంకు ఎందుకు లొంగిపోయావు? ముంబై బాంబు దాడుల్లో నీ ప్రమేయం ఉందట కదా, మళ్ళీ సినిమాల్లో నటిస్తావా? లాంటి ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడిగారు టీవీ పత్రికా విలేకరులు. మోనిషా ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. మౌనంగా పోలీసులను అనుసరించి వెళ్ళిపోయింది. ఠానే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివాజీ షిండే తనను కలుసుకోవడానికి వచ్చిన నడి వయస్సు స్త్రీని తన ఎదురుగా ఉన్న సీట్లో కూర్చోబెట్టాడు. ఆ స్త్రీ ఎస్ఐకి మర్యాదగా నమస్కరించి, నా పేరు సుమన్ శెట్టి, మీరు అరెస్టు చేసిన మోనిషా శెట్టికి తల్లిని. ఆ మాట వింటూనే అంతవరకు నిరాసక్తంగా ఉన్న ఎస్ఐ షిండే అలర్ట్ అయ్యాడు. నీ కూతురు మోనిషా నిరపరాధి అని చెప్పడానికి వచ్చారా? తను పూర్తిగా నిరపరాధి అని నేను చెప్పను. మోనిషా కొన్ని పొరపాట్లు చేసింది, కాదన్ను. కానీ మీరందరూ అనుకున్నట్లుగా తను దేశద్రోహి మాత్రం కాదు అంది సుమన్ శెట్టి. మీ తల్లి హృదయం, మీ పిల్లలు మీకు నిరపరాధుల్లాగా కనిపించడం సహజం. అసలు మోనిషా గురించి మీకేం తెలుసు? ఏ పరిస్థితుల్లో అబుల్ కలీంను ఆశ్రయించిందో మీకు తెలుసా? ఆమె గతం దయచేసి ఆమె ద్వారానే వినండి అంటూ వేడుకుంది. మోనిషా ద్వారా అబుల్ కలీంకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయని మోనిషా శెట్టిని పిలిపించింది. అసలు నీకు అండర్ వరల్డ్ డాన్ అబుల్ కలాంకు ఎలా పరిచయం ఏర్పడింది అంటూ ప్రశ్నించాడు ఎస్ఐ షిండే. తప్పకుండా చెప్తా ఎస్ఐ గారు. నేను ఏ పరిస్థితుల్లో ఆ చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టానో తెలియజేస్తాను. నాలాగా మరొక అమాయకురాలు ఆ పాకుడు రాళ్లపై అడుగు పెట్టకూడదు అంటూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకొని చెప్పడం ప్రారంభించింది. అవి నేను సినిమాల్లో నటిగా ప్రవేశించిన కొత్త రోజులు. ఒకరోజు సినిమా షూటింగ్ అయిపోగానే నిర్మాత ముఖేష్ సైగల్ తన కారులో నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని నాతో పాటు బయలుదేరాడు. కానీ కారును మరో నటుడు రాజ్ కుమార్ ఇంటి దగ్గర ఆపి ఏదో పని ఉందని ఒక 5 నిమిషాలు ఆగి వెళ్దామని నన్ను రాజ్ కుమార్ ఇంట్లోకి తీసుకెళ్లాడు. మేము వెళ్లేసరికి రాజ్ కుమార్ మద్యం సేవిస్తున్నాడు. మమ్మల్ని చూస్తూనే, వెల్కమ్ మోనిషా, వెల్ డన్ ముఖేష్, చాలా మంచి పని చేశావు. మీరు వస్తారని ఆశగా ఎదురుచూస్తూ కూర్చున్నా. రా మోనిషా, ఈ రాత్రి మనం స్వర్గపు టంచుల్ని చవి చూద్దాం అంటూ నా చెయ్యి పట్టుకొని లాగి కౌగిలించుకోబోయాడు. ఇదంతా చూస్తున్న ముఖేష్ వారించలేదు సరికదా. పైగా వెకిలిగా నవ్వుతూ నన్ను రాజ్ కుమార్ వైపు తోస్తూ, నేనెవ్వరికీ చెప్పనులే, రాజ్ కుమార్ను మంచి చేసుకున్నావంటే ఈ ఫీల్డ్లో నువ్వు నెంబర్ 1 స్థానానికి చేరుకుంటావు అంటూ అతను కూడా నన్ను బంధించడానికి ముందుకొచ్చాడు. నేను భయంతో గదిలో అటు ఇటు పరుగులు తీయసాగాను. అదృష్టవశాత్తు మెయిన్ డోర్ సరిగా గడియ వేసి ఉండకపోవడం వల్ల ధడాలను తలుపు తెచ్చుకొని రోడ్డు మీదకి పరుగు తీశాను. రోడ్డు మీద వెళ్తున్న ఒక కారును లిఫ్ట్గా ఆపాను. నా టైం బాగుండి ఆ కారులోకి ఎక్కాను. ఆ కారు నడుపుతున్న వ్యక్తే అబుల్ కలీం అని నాకు తర్వాత తెలిసింది. నా భయం గమనించిన అతను నా భయానికి గల కారణం అడిగాడు. ముఖేష్ సైగల్, రాజకుమార్ల దుర్మార్గం గురించి తెలియజేశాను. వాళ్ల బారి నుంచి నన్ను కాపాడుతానని హామీ ఇచ్చి నన్ను ఇంటి దగ్గర క్షేమంగా దింపాడు. అమ్మయ్య, గండం గడిచింది అని అనుకుని ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. కానీ అసలు గండం ఉదయమే ఎదురైంది. నేనింకా నిద్ర లేవకముందే పోలీసులు నా ఇంటి తలుపులు తట్టారు. రాత్రి
నన్ను బలాత్కరించబోయిన రాజకుమార్ హత్య జరిగిందని. ఆ గదిలో నా వ్యానిటీ బ్యాగ్ కనపడడంతో అనుమానంతో పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. ఆ పరిస్థితుల్లో నేనేం చెప్పినా ఎవ్వరూ వినిపించుకునేలాగా లేరు. నా భవిష్యత్తు అంధకారంలో ముగిసిపోవడం ఖాయం అని అనుకున్నాను. లాకప్లో ఉంచారు. అలా నిరాశలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో అబుల్ కలీం నన్ను రక్షించాడు. హత్యానేరం నాపై రాకుండా కాపాడాడు. ఆ మర్నాడే ముఖేష్ని తీసుకొచ్చి నా కాళ్లపై పడేశాడు అబుల్ కలీం. అప్పుడు తెలిసింది నాకు అతని పవర్ ఏంటో. ఆ పరిస్థితుల్లో అబుల్ కలీంను ఆశ్రయించక తప్పలేదు. అతడితో కలిసి దుబాయ్ వెళ్ళాను. అక్కడ మళ్ళీ నా దురదృష్టం నన్ను వెన్నాడింది. అక్కడ అబుల్ కలీం మొదటి భార్య తారా పిల్లలను చూసి విస్తుపోయాను. తప్పనిసరి పరిస్థితిలో దుబాయ్లో ఉండిపోయాను. ఇక్కడ ఇండియాలో జరుగుతున్న దారుణాల గురించి తెలిసినప్పుడల్లా తల్లడిల్లిపోయేదాన్ని. నిస్సహాయత, వృధా ప్రయాస అని తెలిసినా కూడా నా వంతుగా వీలున్నప్పుడల్లా దేశద్రోహం తలపెట్టొద్దని హెచ్చరించేదాన్ని. పెడచెవిని పెట్టేవాడు అంటూ తన గతం చెప్పడం పూర్తి చేసింది మోనిషా శెట్టి. ఇప్పుడు చెప్పండి ఎస్ఐ గారు, నా కూతురు దేశద్రోహి అంటారా? అడిగింది సుమన్ శెట్టి. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే పోలీస్ స్టేషన్కు బయట స్థానిక రాజకీయ నాయకుడు చున్నీలాల్ మనుషుల్ని అక్కడి నుంచి పంపించేశాడు. పోలీస్ స్టేషన్లోకి వస్తూనే చూశారు కదా ప్రజల్లో మనిషా పట్ల గల ద్వేషం. బాంబు దాడుల్లో అబుల్ సలీంకు మోనిషా సహాయం చేసిందని వారి అభియోగం అంటున్న షిండే మాటలకు అడ్డుపడుతూ మోనిషా, అయితే నాకు ఒక అవకాశం ఇవ్వండి, అసలు ద్రోహులను మీ ముందుంచుతాను నమ్మకంగా చెప్పింది మోనిషా. మోనిషా చెప్పిందంతా జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు ఎస్ఐ షిండే. మోనిషా ఇచ్చిన లిస్టులో మొదటి వ్యక్తి జలీల్ పాషా, అబుల్ కలీం కుడిభుజం లాంటి వాడు. అతన్ని అరెస్టు చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అందుకే జలీల్ పాషాను అరెస్టు చేయడానికి బయలుదేరాడు షిండే. ముంబైలోని ధారావి ప్రాంతం ఆసియాలో అతిపెద్ద స్లమ్ ఏరియా. అక్కడ ఉండే కట్టెల అడతి జలీల్ పాషా స్థావరం. ఎస్ఐ షిండే తన బృందంతో అక్కడికి చేరుకున్నాడు. ఎప్పుడూ సందడిగా జన సమర్థంగా ఉండే ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఏ అలికిడి లేకుండా ఉండడం షిండేకు ఆశ్చర్యాన్ని కలిగించింది. షిండే జీప్ దిగుతూనే ఒక్క ఉదుటున అడితిలోకి జంప్ చేశాడు. చుట్టూ కట్టెల మొద్దుల, వాటి మధ్య చెక్కలతో నిర్మించిన క్యాబిన్ తలుపు తోయగానే కిర్రుమంటూ తలుపు తెరుచుకుంది. టేబుల్ ముందున్న రివాల్వింగ్ చైర్లో ఒక వ్యక్తి గోడవైపు తిరిగి కూర్చునున్నాడు. షిండేకు అతడే జలీల్ పాషా అని అనిపించింది. తన చేతిలోకి రివాల్వర్ తీసుకుని, మిస్టర్ జలీల్ పాషా, ఇక మీదట నీ ఆట కట్టు, యువర్ అండర్ అరెస్ట్ అంటూ చైర్ను తన వైపుకి తిప్పుకున్నాడు. చైర్లో కూర్చున్న వ్యక్తి తల వాల్చి ఉన్నాడు. ఓ గాడ్, జలీల్ పాషా డెడ్, ఆశ్చర్యంతో అన్నాడు షిండే. ఆ పక్కనే ఉన్న సెల్ను పరిశీలించాడు. సెల్లోని రిజిస్టర్ చెక్ చేశాడు. అందులో ఆఖరి కాల్ నెంబర్ చూస్తూనే అతడి బ్రూకుడి ముడిపడింది. శవాన్ని పోస్ట్ మార్టంకు గాను సివిల్ హాస్పిటల్కు పంపించండి. మర్నాడే ఠానే పోలీస్ స్టేషన్ ముందు రాజకీయ నాయకుడు చున్నీలాల్ తన అనుచర గణంతో పోలీస్ జులుం, డౌన్ డౌన్, ఎస్ఐ షిండే, డౌన్ డౌన్, ఎన్కౌంటర్లో జలీల్ పాషాను హత్య చేసిన షిండేను సస్పెండ్ చేయాలి అని నినాదాలు ఇప్పిస్తూ హంగామా చేస్తున్నాడు. ఆ గొడవ ముంబై నగరమంతా పాకింది. డిఐజీ అరవింద్ సహాయ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. వస్తూనే, మిస్టర్ షిండే, ఏమిటి మీరు చేస్తున్న పని అంటూ నిలదీశాడు. షిండే డిఐజీని పక్క గదిలోకి తీసుకెళ్లి జరిగిన సంఘటన అంతా వివరించాడు. చున్నీలాల్ని లోపలికి పిలిపించి, ఏమిటి ఈ గొడవ అడిగాడు డిఐజీ సహాయ్. మీ అస్సాయి ఎన్కౌంటర్లో అమాయకుడైన జలీల్ పాషాను చంపేశాడు అంటూ అభియోగం వినిపించాడు. మీరు ఒక్క నిమిషం మౌనంగా ఉంటారా అంటూ చున్నీలాల్ని వారించాడు. ఇంతలో ఎవరిదో సెల్ మోగింది. అక్కడున్న అందరూ జేబులు తడుముకున్నారు. ఎవ్వరూ సెల్ తీయట్లేదు. సెల్లు నిరంతరాయంగా మోగుతోంది. చున్నీలాల్, నీదే ఆ ఫోన్ అనుకుంటా అన్నాడు సహాయ్. నాది కాదు అంటూ షర్టు జేబులో సెల్ తీసి చూపించాడు. అయినా సెల్ రింగ్ అవుతూనే ఉంది. చున్నీలాల్, నీ ప్యాంట్ జేబులో సెల్ తీ
అని షిండే అడగానే చున్నీలాల్ జేబులోంచి తప్పనిసరిగా 2వ సెల్ తీశాడు. మిస్టర్ చున్నీలాల్, అది నీ అండర్ వరల్డ్ ఫోన్. నీకు దుబాయ్లో అబుల్ కలీంతో సంబంధాలు ఉన్నాయి అనడానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం వేరే అవసరం లేదనుకుంటాను. చున్నీలాల్ మొహం వివరణమైంది. ఇక జలీల్ పాషాను చంపింది కూడా నువ్వే. అతని సెల్ ఫోన్లో ఆఖరి నంబర్ నీదే. రాజకీయ నాయకుడు ముసుగులో అండర్ వరల్డ్ నాయకుడు చున్నీలాల్ అరెస్టు కావడంతో మోనిషా శెట్టి పాత్ర డిఐజీ సహాయ్కు షిండే వివరించాడు. నిరపరాధిగా మోనిషా విడుదలైంది. చున్నీలాల్ను అరెస్ట్ చేశాడు. కేసు విచారణలో ఉంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ చాలా ముఖ్యమండి. ఈ కథ ఇంకో కొంతమందికి చూపించబడుతుంది. మరి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు 9 గంటలకు ఈ కథ పెడుతున్నా. ఈ కథ ఏ టైంలో పెడితే మీకు వీలుగా ఉంటుందో దయచేసి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.